హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెములపల్లిస్ కిచెన్. ఈ రోజు నేను మీకు అటుకులతో మంచి హెల్తీ అండ్ టేస్టీ నైవేద్యం చేసి చూపించబోతున్నాను. మనకి కృష్ణాష్టమి రాబోతుంది కదండి. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల నైవేద్యాన్ని చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా సులువుగా చేసుకోవచ్చు. విదిన్ 10 minutes లో మీరు చాలా క్విక్ గా చేసుకునే రెసిపీ అండి. సో మరి ఇది ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ముందుగా ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి 1 కప్పు మీడియం సైజ్ అటుకుల్ని తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి నార్మల్గా బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేస్తాం కదా, అదే అటుకులు తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు కావాలంటే ఇంకొంచెం థిక్గా ఉండే అటుకుల్ని వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి. అటుకుల్ని వాష్ చేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి మిక్స్ చేసి వీటిని వెంటనే ఇలా ప్రెస్ చేస్తూ ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేసేసుకోండి, లేకపోతే ఇవి సాఫ్ట్గా అయిపోతాయి. వీటిని ఇలా స్ట్రైనర్లోనే ఉంచుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. వీటిని లైట్గా వేపుకోవాలి. ఒక 30 seconds వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10 జీడిపప్పులను కూడా వేసుకొని కొబ్బరి అలానే జీడిపప్పులు లైట్ కలర్లోకి గోల్డెన్ కలర్లోకి మారాక ఇప్పుడు ఇందులోకి 10 కిస్మిస్లు కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా వేపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలి, ఇన్ని వేసుకోవాలి అని ఏమీ లేదండి. మీకు ఎంత ఇష్టం ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. వీటిని ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ అంటే 1/4 కప్పు వరకు నీళ్లు పోసుకోండి. మరీ ఎక్కువగా పోసుకోకండి. నేను ఇక్కడ కుందు బెల్లం యూజ్ చేస్తున్నాను, సో డైరెక్ట్గా వేసేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ బెల్లం యూజ్ చేస్తున్నట్లయితే ఒకసారి వడపోసుకొని ఉడికించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. అలానే తీపి కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు మీరు బెల్లంని 3/4 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా స్టిక్కీగా ఉండాలి. పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ విధంగా మనకి స్టిక్కీగా ఉంటే చాలు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అలానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒక్కసారి వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అటుకులకంతా కూడా బెల్లం బాగా పట్టేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం చేసుకుంటుంది పొంగల్ కాబట్టి ఇందులోకి ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకుంటే ఈ అటుకుల పొంగల్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఉంటే కనుక మీరు తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 minutes మనము మిక్స్ చేసుకుంటే ఇదంతా కూడా దగ్గర పడిపోతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి. మనకి తడనేది లేకుండా బెల్లం అంతా కూడా ఈ అటుకులకి చక్కగా పీల్చుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత తేలిగ్గా మనకి ఈ ప్రసాదం అయితే రెడీ అయిపోయిందో. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. ఈ కృష్ణాష్టమి రోజు తప్పకుండా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఇలా ఒకసారి చేసి పెట్టండి. ఈ అటుకుల పొంగల్ కూడా మనకి రైస్ పొంగల్ ఎంత కమ్మగా ఉంటుందో అంతే కమ్మగా అంతే రుచిగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఇది త్వరగా చేసేసుకోవచ్చు, చాలా క్విక్గా అయిపోతుంది. ఇలా చేసుకొని తినేయచ్చండి. స్నాక్స్గా కూడా చాలా యూస్ఫుల్ రెసిపీ. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. అలానే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకోండి. అడ్వాన్స్గా అందరికీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లిస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.